అద్వైత సాధన. ఏది వాస్తవమో ఇంకా శాశ్వతమో, ఏది అవాస్తవమో ఇంకా అశాశ్వతమో చూడు. వాస్తవమైన దానితో ఉండు. చైతన్య దృష్టితో చూస్తే నిన్ను నువ్వు అన్నిటియందు చూసుకుంటావు. ఇంకా అన్నిటినీ నీయందు చూస్తావు. అప్పుడు దయ, సామరస్యత, షరతులు లేని ప్రేమ నీ నడవడికవుతుంది. నువ్వు ఎప్పుడూ అదే అయ్యున్నావు. నువ్వెన్నడూ శరీర మనుసులు కావు. ఒక్కసారి సత్యంపై, సద్గురువుపై గురి కుదిరాక ఇక ప్రశ్నించకు. కేవలం శరణాగతి చెందు. రోజువారీ సాధన కోసం చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకో. అద్వైత సాధనలో నేను అనేదాన్నే వదిలేయాల్సి వచ్చినప్పుడు ఇక ఎంపికలు, నియంత్రణలు అనే హక్కులు మాత్రమెందుకు? అన్నిటినీ వదిలి సంపూర్ణ శరణాగతితో ఉండు. భావోద్వేగంగా పాల్గొనంతవరకు ఒకరికి కర్మబంధం అంటుకోదు. నేను ఏమీ చేయడం లేదు. కేవలం జరుగుతున్న వాటిని సాక్షిగా చూస్తున్నాను. అస్తిత్వంలో ఉన్న సమస్తానికి సారం మరియు సత్తా నువ్వేనని గ్రహించు. ఈ మెలకువ ప్రపంచం అసత్యం ఇంకా అశాశ్వతం. బ్రహ్మంలో ఉండడమంటే నీ యోగక్షేమాలయందు నిరాసక్తత, అన్ని విషయాల్లోనూ నీ పట్టును విడిచిపెట్టడం, శరీరం లేనట్టుగా, మనసు లేనట్టుగా ఉండటం, గతం భవిష్యత్తు లేనట్టుగా ఉండటం, అసత్యాన్ని అసత్యంగా చూడడమే సత్యాన్ని ఆవిష్కరించడం. ఏది అసత్యం? కనిపించేదంతా అసత్యం. నీ శుద్ధ సత్వమే సత్యం. నీ అసలైన ఉనికి పరబ్రహ్మమే. శరీరంతో నీ గుర్తింపే నిన్ను జీవుణ్ణి చేస్తోంది. సమస్తము బ్రహ్మమే. చైతన్యమైన నాలోనే నా శరీరము, నా వాళ్ళు, నా ప్రపంచము కనిపిస్తున్నాయి. అన్నిటితోనూ అసంగము కలిగి మెలగడమే నా సాధన. నిశ్చలతలో ఉండడమే నా జీవిత పరమార్థం. నీళ్లు తాగుతున్నాను అని అనటానికి, నిజంగా తాగడానికి తేడా ఉంది. మొదటిది మాట మాత్రమే, రెండవది అనుభవం. అలానే నేను బ్రహ్మమును అని అనడానికి, బ్రహ్మమై ఉండడానికి తేడా ఉంది. కనిపించేదే మనసు. పగలుగా, రాత్రిగా, ఇల్లుగా, వీధిగా, నువ్వుగా, వారుగా కనిపిస్తున్నది మనసే. శుద్ధ ఉనికిలో మనసు లేదు. నిన్ను నువ్వు నీ మనస్థితి కంటే పైన చూసుకో. కష్టాన్ని ఓర్చుకునే శక్తుంటే ఇతరుల తప్పులను లెక్కించవు. ఇతరులలోని మంచిని చూడగలిగితే వారు తప్పు చేసినా వారిపై దయగలిగి ఉండగలవు. ప్రతినిత్యం నీ దృష్టి ఎక్కడుందో గమనించు. మనసుగా ఉన్నావా? లేక నీ మనసును గమనించే సాక్షిగా ఉన్నావా? చైతన్యంగా ఉండడమంటే ఏంటి? నీ రోజువారీ కోరికలను, భయాలను త్యజించినప్పుడు సాక్షిగా మిగిలి ఉన్నదే చైతన్యము. ఆత్మదృష్టితో చూడడమంటే నీలోనే ఓ శరీరము ఇంకా దాని యొక్క జీవిత కథ నడుస్తోందని నిర్లిప్తంగా చూడడం. నిస్వార్థంగా వ్యవహరించు. నిత్యము శుద్ధ సత్వముతో ఉండు.
భగవంతునితో ఉండడమే అన్నిటికంటే ముఖ్యమైన సాధన. భగవంతునితో ఉండడం అంటే నీ హృదయంలోనే మౌనరూపుడై ఉన్న పరమాత్మ చైతన్యంపై నీ మనసునుంచడం. భగవంతుని ఇచ్చలేనిదే పలుకకు, ఏమి చేయకు. భగవంతుని పైన ప్రేమ ఉంటే నీకు లభించిన సమస్తాన్ని ఆయన ప్రసాదంగానే స్వీకరిస్తావు. అది అవమానం కాని, సన్మానం కాని. జ్ఞాపకాల వల్ల వచ్చే ఆలోచనలను అదుపు చేసేదెలా? వాటిని అబద్ధంగా చూడడం ద్వారా. నువ్వు దేన్నైతే అబద్ధంగా చూస్తావో అది కరిగిపోతుంది. కలను నీలో చూసినట్టుగా ప్రపంచాన్ని నీలో చూడు. వ్యక్తివన్న అహాన్ని సాక్షివన్న అహంలో లీనం చేయి. నా అని ఎంత ఎక్కువగా ఉంటే అంత బాధ కలుగుతుంది. నిన్ను నీవి అనుకునే వాటిని మానసికంగా వదులుకోడానికి సందేహించకు. కలలో పొందినా పోగొట్టుకున్నా ఒక్కటే.